ఏం నిమ్మి నువ్వు ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గాని. దట్స్ గుడ్. గదిలోకి అమ్మాయిని పంపిస్తానని చెప్పి మొగుడిని పంపిస్తుందా? పరువు నష్టం దావా వేస్తాను. ఎంత ఖర్చు అయినా సరే ఐ విల్ గో టు హై కోర్ట్. ఏంటి? ఏదో నా పర్సనల్ ప్రాబ్లం నీతో చెప్పుకుందామని దొంగచాటుగా వచ్చానయ్యా. పర్సనల్ ప్రాబ్లమా? ఏంటిది? పగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదు అల్లుడు. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఫీల్ అవ్వకుండా విషయం ఏంటో చెప్పండి మావయ్య. మావయ్య, కొంపదీసి అత్త మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్? అది అలాంటిది కాదల్లుడు. కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఈ ధ్యాసే ఉండదు అల్లుడు. ఐ సీ. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రేపు రాత్రికే నీకు అత్తకి సంధి కుదిరేలా ఏర్పాటు. మళ్ళీ రేపు రాత్రి నాకైతే కలడు. ఓకే, డన్ డన్. ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. భయంగా ఉంది మమ్మీ. అతను ఏం చేస్తాడో ఏమో. ఏడ్చాడు. వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. తాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకిచ్చేసి మేము అని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే, సింపుల్. చూపిస్తా సఫాయి వాళ్ళ దాన్ని వయ్యారం అదిరేలా కైవారం కదిలేలా కానిస్తానా యువర తసాదియా తయారయ్యా. పసిమొగ్గ కసిబుగ్గ ఉసి కొట్టి చూడు పంట తడక కొట్టి మరి రెచ్చిపోతాగా. ఊరికనే ఉండనుగా తీరా వచ్చాక నెమ్మదిగా తుమ్మెదగా తేనె తీస్తాగా. తెల్లర్లు ఒకే తెల్లనా ఆ బుళ్ళంత భలే దాన్ని బుయ్యారం అదిరేలా కైవారం కదిలేలా కానిస్తన్నా ఎవ్వరం తసాదియా. కలుదాగా చలరేగా కొంపంత ఇంకా కిష్కిందేగా దుంపతగా అడ్డే లేదు ఇంకా. అల్లుడివి
అత్తంటే నీ సొత్తే కదయ్యా మాయ ఇక నీ ఇష్టం స్కో స్కో దాని ఒయ్యారం వదిరేలా కైవారం కదిరేలా కానిస్తా నా యవ్వరం తసాదయ్యా తయారయ్యా ముదిరిన ముస్తాబుతో మత్తెక్కించే ఈ రూపం ఎదురుగా ఊరిస్తుంటే చూపించన్న ప్రతాపం అమ్మగారి అమ్మ బాబు గుర్తొచ్చేలా ఇవాళ రుచిపోయి దుఃఖించన్న హడావుడే అయ్యేలా సర వెళ్ళొస్తా సరదా బుల్లోడా వెళ్ళి చూపిస్తా సత్తా ఇవాళ ఇక నీ ఇష్టం అబ్బా ఇదిగో మామయ్య మామయ్య ఎక్కడికి గొడుగు మర్చిపోయిన అల్లుడు పడకట్లో గొడికెత్తాయా అవును కదా వెళ్ళు వెళ్ళవయ్యా